జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. మనుష్యులందరికీ కోరికలే లేకుండా పోతే ఏమవుతుందని ఒక శిష్యుడు ప్రశ్నించగా అమ్మ ఈ విధంగా సమాధానమిచ్చారు. వారు ఆ విధంగా ఎలా అవుతారు? అలా జరిగితే ఈ సృష్టియే నిలిచిపోతుంది. అందరికీ కోరికలు నశించకుండా ఉండడం వల్లే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఈ కోరిక సంకల్పము ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు సుమా. కోరిక వల్లే సంకల్పం వల్లే మానవుడు ఒకదాని తర్వాత మరొక శరీరాన్ని ధరిస్తున్నాడు. కలకండ తినాలన్న కోరిక ఉన్నా మరో జన్మ తప్పదు. కోరికలను ఒక చిన్న గింజతో పోల్చవచ్చు. నలుసు మాదిరి ఉన్న గింజ నుండే మహా వటవృక్షము కూడా పెరిగిన విధంగా కోరికలు ఉన్నంత వరకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఈ పునర్జన్మ అనేది ఆత్మకు ఒక గలీబు తీసి మరొక గలీబు తొడగడం లాంటిది. కోట్లాది మందిలో సంకల్పరహితులు, కోరికలు లేనివారు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు సుమా. మానవుని తెలివి ఏపాటిది? తనకు ఒకటి కావలసినప్పుడు ఇంకొకటి అడుగుతున్నాడు. శివుని బొమ్మను చేయబోయి కోతిని చేస్తున్నాడు. కావున అన్ని కోరికలను భగవంతుని పాదపద్మాల యందు సమర్పించడమే మంచిది. ఏది మనకు మంచిదో దానినే ఆయన మనకు ప్రసాదిస్తాడు. కానీ భక్తి వైరాగ్యముల కోసం ప్రార్థించడం కోరికలలో చేరదు సుమా. భక్తురాలు: అమ్మా, భగవంతుణ్ణి మనం ఏమని కోరుకోవాలి? అమ్మ: తల్లి, అసలు కోరికలే లేకుండా చేయమని ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా కోరాలి. ఈ కోరికయే, ఈ సంకల్పమే దుఃఖానికి మూలము సుమా. అది జనన మరణ పరంపరలకు కారణము, ముక్తి మార్గానికి ఆటంకము. ఈ శరీరం ఉన్నంత వరకు సుఖము లేదు. సంసారం దుఃఖమయం. సుఖము అనేది అర్థం లేని మాట మాత్రమే. శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొందిన వారు మాత్రమే ఆయనను భగవంతుడని తెలుసుకోగలరు. అదే వారికి నిజమైన ఆనందం. భార్య, భర్త, చివరకు శరీరము, ఇదంతా భ్రాంతియే. ఈ పాశాలన్నింటి నుండి బయటపడితేనే గాని సంసారపు అవతలి తీరము చేరలేము. నాయన, ఈ శరీరం ఏమిటి? దహనము చేయబడినప్పుడు మిగిలేది 3 సేర్ల బూడిద మాత్రమే. ఈ శరీరం ఎంత బలిష్టంగా అందంగా ఉన్నా దాని పర్యవసానం మాత్రం 3 సేర్ల బూడిదే. అయినప్పటికీ మనిషికి దానిపై ఎంత వ్యామోహం! నాయనా, ఈ సంసార సుఖాలు అనిత్యం. ఈ సంసార ప్రాపంచిక వ్యామోహము తగ్గిన కొద్దీ నీవు అంత ఎక్కువగా మనశ్శాంతిని అనుభవిస్తావు. ఈ ప్రాపంచిక బంధాలు అనిత్యం. నేడు అవి జీవిత సర్వస్వంగా కనిపించి మరునాడే మాయమవుతాయి. నీకు ఉన్న అసలు సంబంధం ఆ భగవంతునితోనే. తల్లి, నీ ప్రేమను మానవులపై ఉంచితే దుఃఖము తప్పదు. అదే ప్రేమను భగవంతునిపై ఉంచితే నిశ్చయంగా నీకు ఆనందము, సంతృప్తి కలుగుతాయి. ఇతరుల పట్ల నీ విధిని, కర్తవ్యాన్ని నిర్వర్తించు. కానీ నీ హృదయాంతరాళములోని ప్రేమను, భక్తిని మాత్రం భగవంతునికే సమర్పించు. ఈ ప్రాపంచిక ప్రేమ పడరాని పాట్లు పెట్టి ఆఖరుకు మనకు దుఃఖాన్నే మిగులుస్తుంది. హల్దార్ చెరువులో నీటి పక్షులు లేవడం, మునగడం, ఈదడం గురుదేవులు శ్రీరామకృష్ణులు చూశారు. ఆ పక్షులకు ఒక నీటి చుక్క కూడా అంటదు.
అవి నీటిని విదిలించుకుంటాయి. వాటిని ఉదహరిస్తూ సంసారంలో ఈ పక్షులలాగా ఉండాలి. ప్రాపంచిక సంపదల నడుమ నివసిస్తూ మనస్సు నుండి వాటి పట్ల వ్యామోహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి అని గురుదేవులు చెప్పేవారు. ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టి సంసారంలో ఉండమని ఆయన అందరికీ బోధించేవారు.